నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కీ మృతి చెందాడు. గుండెపోటుతో చనిపోయినట్లు తెలుస్తోంది. అబ్దుల్ రెహమాన్ మక్కీ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్నాడు. కాగా మధుమేహం కారణంగా లాహోర్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. 2020లో టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో యాంటీ టెర్రరిజం కోర్టు మక్కీకి 6 నెలల జైలు శిక్షను విధించింది. 2023లో ఐక్యరాజ్య సమితి అతన్ని గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించింది. అంతేకాదు అతని ప్రయాణాలపై నిషేధం, ఆయుధాలపై నిషేధం విధించింది. ఇదిలా ఉంటే ముంబై దాడుల్లో మక్కీ నిందితుడిగా ఉన్నాడు. ముంబై ఉగ్ర కుట్ర సూత్రధారి హఫీజ్ సయీద్తో మక్కీకి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హిమబిందు 2008 నవంబర్ 26వ తేదీన ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడి భారతదేశ చరిత్రలో ఎన్నడూ కూడా మర్చిపోలేని విధంగా కూడా ఉగ్ర మూకలు ఒక్కసారిగా కూడా భారతదేశం పైన దాడి చేశారు. ఈ ఉగ్రవాద దాడిలో దాదాపు 136 మంది మరణించారు. హోటల్ సిబ్బందితో పాటు పోలీస్ అధికారులు, సాధారణ ప్రజలతో పాటు అందరూ కూడా కొంతమంది విదేశీయులు కూడా మరణించిన విషయం తెలిసిందే. లెపాడ్ కేఫ్ మీదుగా మొదట దాడి కాల్పులు మొదలుపెట్టి అనంతరం సిటీసీ ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్ నుంచి తాజ్ ప్యాలెస్, అలాగే ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్, నారిమన్ హౌస్ మనందరం కూడా అప్పుడు చూసాము. దాదాపు 4 రోజుల పాటు ఉగ్రవాదుల దాడులు భారతదేశం వాణిజ్య రాజధాని, భారతదేశానికి ఒక గుండెగాయగా చెప్పుకునే ముంబై మహానగరం పైన దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆసక్తికరమైన ఒక విషయం ఏంటంటే పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా డిప్యూటీ లీడర్ అబ్దుల్ రెహమాన్ మక్కీ గుండెపోటుతో మృతి చెందారు. కొద్ది రోజులుగా అతడు అనారోగ్యంతో ఉన్నట్లు లష్కరే తోయిబా అనుబంధ సంస్థ జామా ఉద్ దావా జేయుడి కూడా పేర్కొంది. డయాబెటిక్ స్థాయిలు తీవ్రంగా పెరిగిపోవడంతో లాహోర్ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నారు. అయితే ఇతడు ముంబై దాడిలో, ఉగ్రవాద దాడిలో ఇతను సూత్రధారిగా కూడా చెప్తున్నారు. ఇతడు నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రెహమాన్ కూడా చెబుతుంటారు. అయితే ముందుగా అనుకున్నట్టు గుండెపోటు కారణంగా చనిపోయినట్లు కూడా స్థానిక మీడియాలలో కూడా అక్కడ కథనాలు వస్తున్నాయి. అయితే ఈయన గడిచిన కొద్ది రోజులుగా కూడా మధుమేహం కారణంగా కూడా లాహోర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే 2020లో టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో యాంటీ టెర్రరిస్ట్ కోర్టు మక్కీకి 6 నెలల జైలు శిక్ష విధించింది. టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో శిక్ష పడిన తర్వాత నుంచి మక్కీ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో అటు బలూచిస్తాన్ లో కూడా ఉద్యమం విపరీతంగా పెరిగిపోయింది. ఫ్రీ బలూచ్ అంటే బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోవాలి, మమ్మల్ని సపరేట్ దేశంగా కూడా పెట్టాలని కూడా బలూచిస్తాన్ లో ఒక డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బలూచ్ ఆర్మీ అని కూడా ప్రత్యేకంగా ఒక స్థానికులే ఒక ఆర్మీగా కూడా వాళ్ళ అమ్యునేషన్స్ ఎలా వాడడమో నేర్చుకుని సెల్ఫ్ గా కూడా ట్రైన్డ్ అయ్యి ఇటు పాకిస్తాన్ ఉగ్రవాదుల పైన, ఇటు సేమ్ టైం పాకిస్తాన్ ఆర్మీ పైన కూడా దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ లష్కరే తోయిబాకు చెందిన తీవ్రవాదులందరూ కూడా ఎప్పుడు కూడా భారతదేశంలో ఎలాంటి అనిశ్చితి క్రియేట్ చేయాలి, భారతదేశంలో ఎలాంటి దాడులు చేయాలని ఆలోచించే వీళ్ళందరూ కూడా ఇప్పుడు బలూచిస్తాన్ లో తమ ఎదుర్కొంటున్న పరిస్థితుల దృష్ట్యా బలూచ్ ఆర్మీ పేరిట వరుసగా కూడా మనం చూస్తున్నాం. గడిచిన 4-5 ఏళ్లుగా కూడా తీవ్రవాదులందరూ కూడా ఒక్కొక్కరుగా కూడా చనిపోతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ లష్కరే తోయిబాకు చెందిన ఈ డిప్యూటీ చీఫ్ కమాండర్ హఫీజ్ అబ్దుల్ ముంబై ఉగ్రవాద దాడిలో కీలక సూత్రధారి అని కూడా చెప్తుంటారు. అయితే ఇదే మక్కీ పాకిస్తాన్ భావజాలి అయిన పాకిస్తాన్ ముతాహిద్ ముస్లిం లీగ్ PMML కూడా ఒక ప్రకటనలో చెప్పింది. 2023లో కూడా ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ అతన్ని గ్లోబల్ టెర్రరిస్ట్ గా గుర్తించి ఆయన ఆస్తులు సీజ్ చేయడం కూడా, అట్ ది సేమ్ టైం ఆయన ట్రావెలింగ్ అంటే ఎక్కడైనా విదేశాల్లో ఎక్కడికి కూడా ప్రయాణించకుండా నిషేధం విధించింది. ఆయుధాల పైన కూడా ఆయనని ఆయుధాలు వాడడం పైన, ఆయుధాలు సరఫరా చేసే వాళ్ళ పైన కూడా ఆయన పైన ఒక నిఘా పెట్టింది. అంతేకాకుండా ముంబై దాడుల్లో ఆయన ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. ముంబై ఉగ్ర కుట్రకు సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ తో మక్కీకి సన్నిహిత సంబంధాలున్నాయి. లష్కరే తోయిబా ఉగ్రవాదుల బృందము డిసెంబర్
26/2008 పాకిస్తాన్ నుంచి సముద్ర మార్గాన గుండా ముంబైకి వచ్చి నగరాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. దాదాపు ఈ దాడిలో ముందుగా అనుకున్నట్టు 166 మంది కూడా చనిపోయారు. అయితే ఇకపోతే ఈ ముంబై ఉగ్రవాద దాడి సూత్రధారి హఫీజ్ సయీద్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో కూడా చేరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా మక్కికి తీవ్రమైన గుండెపోటు రావడంతో చనిపోయాడని కూడా జేఈడి ప్రతినిధి ఆంగ్ల వార్తా సంస్థ కూడా ఒక సంస్థకి కూడా వెల్లడించింది. ఆ లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్ మక్కీకి బావమర్ది అవుతారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన ఆరోపణలపై అతడికి కూడా 2020లో పాకిస్తాన్ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. అయితే పాకిస్తాన్ భావజాలాన్ని మక్కీ ప్రతిబింబిస్తాడని ఆ దేశంలో PMMLA సంస్థ ఒక ప్రకటనలో కూడా పేర్కొంది. 2023లో అతడిపైన కూడా ముందుగా అనుకున్నట్టు అంతర్జాతీయ ఉగ్రవాదిగా కూడా ముద్ర వేసింది. అయితే ఈ భారతదేశంలో జరిగిన రాంపూర్, ఎర్రకోట, ముంబై ఈ ఉగ్రదాడుల్లో మక్కీ కీలక పాత్ర పోషించాడు. కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టేలా పాకిస్తాన్ లో నిర్వహించే ర్యాలీలో కూడా అతడు ప్రసంగించాడు. అయితే యునైటెడ్ నేషన్స్ ఆంక్షల నుంచి అతన్ని కాపాడడానికి గత ఏడాది చైనా కూడా తీవ్ర స్థాయిలో కృషి చేసింది. గతంలో తాలిబాన్ నాయకుడు ఒమర్ అల్ ఖైదా నేత అల్ జవారీతో కూడా అతడికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే భారత విదేశాంగ శాఖ కూడా అతన్ని ప్రత్యేకంగా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. సో మొత్తానికి ముంబై ఉగ్రదాడులకు సూత్రధారి అయిన ఈ హఫీజ్ అబ్దుల్ రెహమాన్ ఈ రోజు గుండెపోటుతో మరణించడం కూడా ఇప్పుడు సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారింది. నిజంగానే హెల్త్ ఇష్యూస్ తోని ఆయన మరణించాడా? అంతర్జాతీయ వార్తా కథనాలు వస్తున్నట్టుగా ఆయనకి గడిచిన కొద్ది రోజులుగా మధుమేహంతో బాధపడుతున్న నిజంగానే జరిగిందా, లేకపోతే ఇటీవల కాలంలో తరచుగా కూడా పాకిస్తాన్ లో వరుస పెట్టి కూడా ఉగ్రవాదులు ఒకరి తర్వాత ఒకరు కూడా లష్కర్-e-తోయిబాకు చెందిన తీవ్రవాదులు చనిపోతూ వస్తున్నారు. ఇది బలూచ్ ఆర్మీ పైన లేకపోతే నిజంగానే అతనికి ఆరోగ్య రీత్యా చనిపోయడం అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో నిర్ధారించాల్సి ఉంది. బిందు. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.